ఎర్రగొండపాలెం మండల ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీకి మా పెద్దల కాలం నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించినా కూడా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీలో గుర్తింపు గౌరవం లేదు. అందుకు గాను ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారి అభ్యుదయ భావాలు, మంచి మనసు చూసి ఆయన యొక్క మంచితనం నచ్చి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. ఇది మాకు మంచి వేదికగా శుభపరిమాణంగా భావిస్తున్నాము. నమస్తే, నా పేరు సుబ్బారెడ్డి. మా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నామండి. ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఈ గత 5 ఏళ్ల కాలంలో ఎంతో పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు దగ్గర 4,00,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ అభివృద్ధి పనులకు వచ్చేసి ఎరువుల ప్రాజెక్టు మాకు ప్రతిష్టాపన చేసి త్వరగా అనేది చూడడం జరిగింది. అదేవిధంగా ఇంకా స్కూల్ నాడు నేడు ద్వారా కానీ, వైద్యం ద్వారా కానీ, అదేవిధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా వ్యవస్థ కానీ ఎన్నో సంచలనాత్మకమైన మార్పులు తెచ్చాడు. ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఖచ్చితంగా ఇక్కడ ఎర్రగొండపాలెం సంబంధించి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశాడు. హాస్పిటల్ కానీ, వందపల్లి హాస్పిటల్ కానీ, అదేవిధంగా ద్వారాల హాస్పిటల్ కానీ, ఇక్కడ బస్ స్టాండ్ కానీ, గంజివారిపల్లి నుంచి పురవసాల కొన్ని రోడ్డు కానీ, అదేవిధంగా గంజివారిపల్లిలో కొన్ని రోడ్లు కానీ, ఈ విధంగా ఎన్నో మంచి సంచలనాత్మకమైన పనులు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాడు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేయడానికి అందరూ కూడా ఎర్రగొండపాలెం నగరం కట్టుకోవడం. అదే ఎర్రగొండపాలెం విషయానికి వస్తే సామాన్య కార్యకర్తటువంటి తాడిపత్రి ఇచ్చారు. వారిని కూడా ఈసారి ఖచ్చితంగా గతంలో 3 పర్యాలు కాకుండా 4వ పర్యాలు ఖచ్చితంగా ఇది 40,000 మేయాటి దాటిచ్చి ఖచ్చితంగా రాబోయే కాలంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.